హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పదూస్ వంటిల్లు. ఇవాళ మీకు పూలు ఎలా అల్లాలో చూపిస్తానండి. ఇలా దారం తీసుకోవాలి. మనకి పూలు అల్లే దారం అని అడిగితే ఏ కిరాణా స్టోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇలా ఉంటుంది దారము. ఇప్పుడు పూలు ఎలా అల్లాలో చూపిస్తాం. ముందుగా ఇవాళ కనకాంబరాలు దొరికినాయి, సో అవే చూపిస్తున్నాను. ఇలా 2 కనకాంబరాలు, లాస్ట్ కార్నర్లో కొంచెం థ్రెడ్ వదిలేసి ఇలా 2 కనకాంబరాలు పెట్టి కిందికి కూడా 2 పెట్టి జస్ట్ ఇలా టర్న్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో కార్నర్ నుంచి టర్న్ చేసేసి ఇలా ఇది టర్న్ చేసేసుకొని ఇలా వేయడమే. వెరీ సింపుల్ అండి. ఒకసారి చూడండి. మనకు 2 అంటే 2, 3 అంటే 3, ఎంత దొడ్డకు కావాలంటే దాని ప్రకారం మనం పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా దారము 3 కనకాంబరాలు కింది సైడు, ఇలా పెట్టేసుకొని జస్ట్ ఈ 2 ఇలా మన 2 ఫింగర్స్తో పట్టుకొని టర్న్. చలో, ఇప్పుడు మనం ఫింగర్ తీసేయచ్చు. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు ఇది ఒక రౌండ్ చూస్తున్నారు కదా, ఈ రౌండ్ ఈ ఫ్లవర్స్ మధ్యలో నుంచి తీయాలి. చలో, అయిపోయింది. ఇదేనండి, వెరీ సింపుల్, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చాలా సింపుల్గా కూడా అల్లొచ్చు. అల్లరాని వాళ్ళు ఇది చూసి నేర్చుకోవచ్చండి. ఇది కొంతమంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎలా అల్లుతున్నాను. ఫస్ట్లో కొంచెం స్లోగా వస్తుంది, రాను రాను స్పీడ్గా అల్లేస్తామండి. మల్లె మొగ్గలైనా ఇలాగే అల్లుకోవచ్చు. కాకడాలు, మల్లె మొగ్గలు, ఇలాంటి కాడలున్న పువ్వులు ఏవైనా ఇలాగే అల్లుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇంకా ఏమన్నా వెరైటీగా అల్లడానికి ఇంకెవరికైనా వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకేమన్నా వెరైటీగా వస్తే చూడండి, ఇలా అల్లుకుంటా పోవడమే. ఎంత సైజు కావాలంటే అంత సైజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.